హలో ఫ్రెండ్స్, ఊహించుకోండి, ఏకంగా 826 రోజులు అంటే 2.5 సంవత్సరాలకు పైగా ఐసీసీ వైట్ బాల్ టోర్నమెంట్లలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 17 మ్యాచ్లు గెలిచి 2 పెద్ద ఛాంపియన్షిప్లు సాధించింది. అది ఎంత అద్భుతమైన స్ట్రీక్ అంటే భారత్ జట్టు అజేయంగా కనిపించింది. కాని క్రికెట్ అనేది ఎప్పుడూ ఒకేలా సాగదు. అది ఒక్కసారి మలుపు తిరిగితే గత జ్ఞాపకాలు మళ్లీ వెంటాడతాయి. ముఖ్యంగా పిచ్ మరియు భౌగోళిక స్థితి కొన్నిసార్లు చాలా క్రూరంగా మారిపోతాయి. మరియు అదే జరిగింది అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో. సూపర్ ఎయిట్స్ మొదటి మ్యాచ్లో సౌతాఫ్రికాతో తలపడుతుంటే గతంలో ఇక్కడే జరిగిన ఆ బాధాకరమైన సంఘటనలు భారత్ను మళ్లీ హాంట్ చేశాయి. ఆ 826 రోజుల్లో భారత్ విజయాలకు ప్రధాన మూలమైన బ్యాటింగ్ లైనప్ ఈసారి పూర్తిగా కుప్పకూలిపోయింది. అందువల్ల ఈ టీ20 వరల్డ్ కప్లో మొదటిసారిగా లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. కానీ సౌతాఫ్రికా బౌలర్ల ముందు భారత్ బ్యాటర్లు ఏమాత్రం నిలబడలేకపోయారు. 187 రన్స్ లక్ష్యాన్ని ఛేదించలేక ఏకంగా 76 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్కు రన్స్ పరంగా అతిపెద్ద ఓటమి. ఈ మ్యాచ్ చూస్తుంటే దాదాపు సినిమాలోలాగా చాలా బాధాకరంగా, ఉత్కంఠంగా అనిపించింది. ఎక్కడ మలుపు తిరిగింది, ఎలా జరిగింది? ఇప్పుడు ఒక్కో అంశం వివరంగా చూద్దాం. ముందుగా భారత్ ఇన్నింగ్స్లో ఏమి జరిగిందో క్షణంక్షణం చూస్తే మొదటి నుంచే డ్రామా మొదలైంది. ఒక ఎడమచేతి ఓపెనర్ మొదటి ఓవర్లోనే డక్కయ్యాడు. అంటే ఒక్క రన్ కూడా చేయకుండా అవుట్ అయిపోయాడు. ఈసారి ఇషాన్ కిషన్ను ఆఫ్ స్పిన్నర్ ఐడెన్ మార్క్రమ్ పెవిలియన్కు పంపేశాడు. అది కూడా ఊహించని విధంగా. అయితే నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్లో తన మొదటి రన్ తీశాడు. కాని సరిగ్గా సెట్టవడానికి సమయం దొరకలేదు. అతడు పదే పదే బాల్ను మిస్ చేస్తూ ఆడాడు. మరి చివరికి ఒక తప్పుడు షాట్ ఆడి క్యాచ్ ఇచ్చి అవుటైపోయాడు. ఈ ఇద్దరి మధ్యలో మరో ఎడమచేతి బ్యాటర్ తిలక్ వర్మ ట్రాక్ మీదుగా ముందుకు వచ్చి బాల్కు నిక్ చేసి అవుటయ్యాడు. మరియు రివ్యూ తీసుకున్నా అది వృధా అయిపోయింది. అది కూడా మ్యాచ్లో మరిన్ని సవాళ్లు సృష్టించింది. అయితే ఈ సమస్యలు గతంలోనూ భారత్ను ఇబ్బంది పెట్టినవే. మరియు అందుకు కారణమైన బౌలర్ కూడా గతంలోనివాడే. అతడే మార్కో జాన్సన్. ఇటీవలి టెస్ట్ సిరీస్లో భారత్ బ్యాటర్లను చాలా ఇబ్బంది పెట్టిన అతడు ఇక్కడ కూడా అదే స్థాయిలో ప్రదర్శన చేశాడు. అతడు సీమ్ మరియు బౌన్స్ను సమర్థవంతంగా వాడి తిలక్ వర్మను అవుట్ చేశాడు. అందువల్ల తర్వాత అభిషేక్ శర్మకు ఒక అద్భుతమైన నక్కల్ బాల్ వేసి అతడ్ని తప్పుడు షాట్ ఆడేలా చేశాడు. అది చూస్తుంటే ఎంత ప్లానింగ్ ఉందో అర్థమవుతుంది. టోర్నమెంట్ ముందు టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న అభిషేక్ శర్మ తన హిట్టింగ్ ఫామ్ను తిరిగి పొందాలని చాలా ఆతృత చూపాడు. కానీ ఆ ప్రెజర్లో విఫలమయ్యాడు. మరి అది భారత్ ఇన్నింగ్స్కు మరింత డ్యామేజ్ చేసింది. స్కోరు 26 రన్స్కి 3 వికెట్లు పడిపోయినప్పుడు ఇంకా కాస్త ఆశ మిగిలింది. బహుశా మిడిల్ ఆర్డర్ పుంజుకుంటుందేమో అని. సౌతాఫ్రికా బ్యాటర్లు డేవిడ్ మిల్లర్ మరియు డెవాల్డ్ బ్రేవిస్ లాగా పవర్ ప్లే తర్వాత కౌంటర్ అటాక్ చేసి 97 రన్స్ పార్ట్నర్షిప్ చేయవచ్చని అనిపించింది. కానీ అది జరగలేదు. స్కోరు 44 రన్స్కి 4 వికెట్లు, తర్వాత 51 రన్స్కి 5 వికెట్లు. మరి అది మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది. కార్బిన్ బోష్ వాషింగ్టన్ సుందర్ మరియు సూర్యకుమార్ యాదవ్లను వరుసగా అవుట్ చేశాడు. అది కూడా కీలక సమయంలో. అందుకే కేశవ్ మహారాజ్ 16వ ఓవర్లో 3 వికెట్లు తీసి మ్యాచ్ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. అది సౌతాఫ్రికా డామినేషన్కు పరాకాష్ట. ఇప్పుడు భారత్ సెమీఫైనల్స్కు చేరాలంటే ఇక చెన్నై మరియు కోల్కతాలో జరిగే మ్యాచుల్లో తప్పకుండా గెలవాలి. నెట్ రన్ రేట్ -3.80కు పడిపోయింది. మరి ఇంకో చిన్న తప్పు జరిగినా టైటిల్ డిఫెన్స్ చాలా త్వరగా ముగిసిపోతుంది. అది ఫ్యాన్స్కు ఎంత టెన్షన్ అంటే ఇక ముందు మ్యాచ్లు కీలకం. ఈ ఓటమి భారత్ జట్టులోని కొన్ని బలహీనతలను స్పష్టంగా బయటపెట్టింది. ముఖ్యంగా బ్యాటింగ్ డెప్త్ మరియు ప్రెజర్ హ్యాండ్లింగ్. అదే సమయంలో టీ20 ఫార్మాట్ ఎంత అనిశ్చితమైనదో మరియు గత 2 ఏళ్లలో భారత్ ఆ ఫార్మాట్ను తమ ఇష్టానుసారం ఎలా మలుచుకున్నదో కూడా గుర్తుచేసింది. అది ఒక్కసారి మారితే ఎంత పెద్ద మార్పు వస్తుందో. కేవలం 2 నెలల క్రితమే ఇదే మైదానంపై ఇదే సౌతాఫ్రికా జట్టుపై భారత్ 231 రన్స్ చేసి గెలిచింది. మరి అది ఎంత కాన్ఫిడెంట్ విక్టరీ అయితే. కానీ ఈరోజు వచ్చిన నల్లమట్టి పిచ్, దానిపై గడ్డిమచ్చలు మరియు స్పష్టంగా కనిపించే పగుళ్లు ఆ డిసెంబర్ రాత్రి పిచ్కు ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నాయి. అది పూర్తిగా డిఫరెంట్ కండిషన్స్. సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ పిచ్ను సరిగ్గా అంచనా వేసి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇది ఒక ధైర్యవంతమైన నిర్ణయం. ఎందుకంటే భారత్లో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో విజిటింగ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుని గెలిచిన సందర్భాలు కేవలం 2 మాత్రమే. అది రిస్క్ తీసుకున్నట్టు. టాస్ గెలిచిన తర్వాత సౌతాఫ్రికా నిర్ణయాన్ని భారత్ కూడా సవాల్ చేసింది. మరి త్వరగానే వాళ్లను 20 రన్స్కు 3 వికెట్లు పడగొట్టి ఇబ్బంది పెట్టారు. అది భారత్ బౌలింగ్ స్ట్రెంగ్త్ చూపించింది.
జస్ప్రీత్ బుమ్రా 2 ఎడమచేతి ఓపెనర్లను వేర్వేరు రకాలుగా అవుట్ చేశాడు. క్వింటన్ డీకాక్కు వేగవంతమైన సీమక్ బాల్ వేసి ఎడమ బెయిల్ను తొలగించాడు. అది క్లాసిక్ బుమ్రా. రయన్ రికెల్టన్కు నెమ్మదిగా వచ్చే స్లోయర్ బాల్ వేసి అతడిని ముందుగా ఆడేలా చేసి లీడింగ్ ఎడ్జ్ తీసుకుని మిడ్ ఆఫ్కు క్యాచ్ ఇప్పించాడు. ఈ ఇద్దరి మధ్యలో అర్ష్దీప్ సింగ్ ఎయిడెన్ మార్క్రమ్ను మిడ్ ఆఫ్కు క్యాచ్ ఇప్పించాడు. ఎందుకంటే ఆ బాల్ పిచ్పై ఆగిపోయింది. అది పిచ్ కండిషన్స్ ప్రభావం. సౌతాఫ్రికా జట్టు త్వరగా తిరిగి పుంజుకోవాల్సిన అవసరముంది. మరి అదృష్టవశాత్తు డేవిడ్ మిల్లర్ అద్భుతమైన మూడ్లో ఉన్నాడు. అతడు క్రీజ్కు వచ్చిన వెంటనే బాల్ను సరిగ్గా టైమింగ్ చేస్తూ ఆడటం మొదలుపెట్టాడు. మరి అది సౌతాఫ్రికా ఇన్నింగ్స్కు నూతన ఊపిరిపోసింది. వరుణ్ చక్రవర్తిపై 2 బౌండరీలు, అర్ష్దీప్పై మరో 2 బౌండరీలు కొట్టాడు. కేవలం 8 బంతుల్లో 18 రన్స్ సాధించాడు. అది అతడి అనుభవాన్ని చూపించింది. పవర్ ప్లే ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోరు 41 రన్స్కు చేరుకుంది. మరి అది మంచి రికవరీ. స్పిన్ బౌలర్లను తీసుకురాగానే మ్యాచ్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. వరుణ్ చక్రవర్తి సాధారణంగా ఇతర జట్లను ఇబ్బంది పెట్టేవాడు. ఈసారి తానే ఇబ్బంది పడ్డాడు. అది పిచ్ స్వభావం వల్ల. మిల్లర్ మరియు డెవాల్డ్ బ్రెవిస్ బ్యాక్ఫుట్పై నిలబడి చక్రవర్తి ఫుల్ లెంగ్త్ బంతులను సరిగ్గా ఆడుతూ పరుగులు పిండుకున్నారు. మరి అది స్పిన్ అటాక్ను ఫెయిల్ చేసింది. హార్దిక్ పాండ్యా తన స్పెల్ మొదలుపెట్టి మొదటి 11 బంతులు చాలా బాగా వేశాడు. కానీ 12వ బంతి నోబాల్ అయిపోయింది. ఆ ఫ్రీ హిట్ను మిల్లర్ సిక్సర్గా మార్చేశాడు. అది మ్యాచ్ మొమెంటం మార్చిన కీలక సంఘటన. స్పిన్ బౌలర్లు పనిచేయకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ శివం దూబేని బౌలింగ్కు తీసుకువచ్చాడు. ఎందుకంటే అతడు ఆల్రౌండర్ కదా, కొన్ని ఓవర్లు వేయవచ్చు అని. దూబే మొదటి ఓవర్లో 15 రన్స్ ఇచ్చాడు. అయినా సరే రెండో ఓవర్ కూడా వెయ్యాలని అడిగారు. బ్రెవిస్ ఆ ఓవర్లో 6 కొట్టాడు. కానీ దూబే షార్ట్ బాల్ వేసి బ్రెవిస్ను మిస్క్యూ చేసి 97 రన్స్ పార్ట్నర్షిప్ను ముగించాడు. అది భారత్కు కాస్త ఊరట. మిల్లర్ మాత్రం 26 బంతుల్లో తన అర్ధ సెంచరీ పూర్తి చేశాడు మరియు మరో ఫ్రీ హిట్ను సిక్సర్గా మార్చాడు. అతడి ఇన్నింగ్స్ సౌతాఫ్రికా స్కోర్ను బూస్ట్ చేసింది. 15వ ఓవర్ ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోరు 144 రన్స్కు 4 వికెట్లు మరియు 20 రన్స్ దాటేలా కనిపించింది. అది భారత్కు ఆందోళన కలిగించింది. సూర్యకుమార్ యాదవ్ ఒక రిస్క్ తీసుకుని చక్రవర్తికి 4వ ఓవర్ ఇచ్చాడు మరియు అది సరిగ్గా పనిచేసింది. చక్రవర్తి మిల్లర్ను లాంగ్ ఆఫ్కు క్యాచ్ ఇప్పించి తన రోజును కాస్త మెరుగుపరిచాడు. అతడు మొత్తం 47 రన్స్ ఇచ్చినా వికెట్ తీయడంతో భారత్ తరపున 18 వరుస టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో కనీసం 1 వికెట్ తీసిన రికార్డు సృష్టించాడు. అది అర్ష్దీప్ సింగ్ 17 మ్యాచ్ల స్ట్రీక్ను అధిగమించింది. అది కనీసం ఒక పాజిటివ్ పాయింట్. డెత్ ఓవర్లలో మరిన్ని వికెట్లు తీయాలని భారత్ ముందుగానే తమ బలమైన బౌలర్లను తీసుకువచ్చింది. మరి అది కొంతవరకు పనిచేసింది. బుమ్రా తిరిగి వచ్చి మరో 2 అద్భుతమైన ఓవర్లు వేసి కార్బిన్ బోష్ వికెట్ తీశాడు మరియు మొత్తం 3 వికెట్లు 15 రన్స్కు ముగించాడు. అతడి ఎకానమీ అద్భుతం. అర్ష్దీప్ సింగ్ మార్కో జాన్సన్ను అవుట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికాను భారత్ బాగానే అడ్డుకుంది. కానీ చివరి ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ హార్దిక్ పాండ్యాపై 20 రన్స్ తీశాడు. అందులో 2 సిక్సర్లు ఉన్నాయి. అది స్కోర్ను పెంచేసింది. అలా సౌతాఫ్రికా 187 రన్స్ చేసింది మరియు ఆ స్కోరు భారత్ ఛేదనకు చాలా ఎక్కువైపోయింది. అది మ్యాచ్ విన్నర్ స్కోర్ అయ్యింది.